ఇండియాలోని కేరళ రాష్ట్రంలో మే 7 నైల్ ఫీవర్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. 8 కేసులు నమోదవగా ఒక మరణం సంభవించడం జరిగింది. ఇది దోమ ద్వారా సంక్రమించువంటి ఒక వ్యాధిగా నిర్ధారణ అయింది. కోజికోడ్, మల్లాపురం, త్రిశూర్ జిల్లాల వ్యాప్తంగా ఈ కేసు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలను వచ్చేసరికి తలనొప్పి, జ్వరం, మూర్ఛ రావడం, కోమా, మెడ భాగంలో నొప్పిగా ఉండడం, ఎముకలు బలహీనంగా అవ్వడం మరియు పెరాలసిస్ ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలుగా మనం గమనించుకోవచ్చు. కానీ 80% మంది రోగుల్లో ఎటువంటి సింటమ్స్ ఉండకపోవడం మనం గమనించవచ్చు. ఈ వ్యాధి క్లూలెక్స్ అనేటువంటి దోమచేత సంక్రమించడం జరుగుతుంది. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకి వ్యాప్తి చెందడం లేదు. దీనికి ఎటువంటి వ్యాక్సిన్ మరియు చికిత్స కూడా లేదు. దీని నుండి మనం కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలుగా మస్కిటో రిప్లైలే వాడాలి.